హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కంప్లీట్గా పిల్లల ఫుడ్కి సంబంధించిందండి. మీకు ఈ వీడియోస్ మాత్రం నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో అయితే పాలక్ పన్నీర్ పరాటా అనమాట. ముందుగా దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పాలకూర వేసుకున్నాను. కొంచెం ఒకసారి బాయిల్ చేసుకుంటే మనకి పాలకూర పచ్చివాసన లేకుండా ఉంటుంది మనం చపాతీ పిండిలో కలుపుకున్నప్పుడు. ఇదైతే చాలా హెల్దీ రెసిపీ, మీ పిల్లలకి తప్పకుండా పెట్టాల్సిన రెసిపీ. ఎప్పుడైనా సరే కిడ్స్ ఫుడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేస్తూ ఉండాలి. వీక్కి ఒక 2-3 సార్లు అయినా సరే ఇలా ఆకుకూరలు ఇంక్లూడ్ చేయండి. ఏదో రకంగా వాళ్ళు తినకపోయినా సరే పప్పులో కానీ ఇట్లా చపాతీలో కానీ ఎలాగోలా ఇంక్లూడ్ చేయండి. సో ఫస్ట్ ఒక 5 మినిట్స్ అయితే దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే చపాతీలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ పన్నీర్ తీసుకొని దాన్ని మెత్తగా తురుముకుంటున్నాను. చిన్నగా తురుము వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి రుద్దుకునేటప్పుడు అడ్డుపడుతుంది. ఇట్లా తురుముకుంటే ఈజీ అవుతుంది. సో ఇలా పన్నీర్ అంతా కూడా తురుమేసుకున్న తర్వాత దీంట్లోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఇట్లా మీ టేస్ట్కి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోండి. కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి ఇంగ్రీడియంట్స్ అయితే మీ ఇష్టం అనమాట. జస్ట్ పసుపు, కారం, ఉప్పు వేసుకుని అయినా చేసుకోవచ్చు. లేదంటే దానికి కొంచెం ధనియాల పొడి, ఇట్లా కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది. సో ఇవన్నీ కలిపేసుకొని ఒక చిన్న బౌల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ కూడా వాళ్ళకి ప్రోటీన్ అండి. కంపల్సరీ ప్రోటీన్ అనేది వాళ్ళకి ఇంక్లూడ్ చేయాల్సిందే. పన్నీర్ రూపంలో కానీ చికెన్, బీన్స్ ఇట్లా ఏదో ఒక విధంగా మనం పన్నీర్ అయితే ఇంక్లూడ్ చేయాలి. ప్రోటీన్ అయితే ఇంక్లూడ్ చేయాలి. సో ఇదంతా కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి మీకు సరిపడా యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అట్లా గట్టిగా కలిపేసుకోండి. సో తర్వాత ఏంటంటే దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి పాలకూరని, దాన్ని మిక్సీ వేసేసుకొని అది కూడా వేసుకోండి. మీరు ఈ పాలకూర ఒక్కటే వేయాల్సిన ఇదేం లేదు. మీకు నచ్చితే గనక క్యారెట్ని కొంచెం స్టీమ్ చేసి దాన్ని జ్యూస్ లాగా వేసి చేసుకోవచ్చు. బీట్రూట్ని జ్యూస్ చేసి వేసుకోవచ్చు. ఇట్లా మీ ఇష్టం అనమాట. క్యారెట్, బీట్రూట్, ఇట్లా పాలకూర, పీస్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. మనకి ఒక 50% గోధుమ పిండి ఉంటే ఒక 50% ఇలా వెజిటేబుల్స్ ఉంచుకోండి. వాళ్ళకి హెల్త్కి కూడా మంచిదనమాట. మనకు కూడా మంచిది. మనం తినే ఫుడ్ అయినా పిల్లలకి పెట్టే ఫుడ్ అయినా సరే ఒక 50% వరకు వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఒక 0.5% అంటే ఒక 25% ప్రోటీన్, ఒక 25% కార్బ్స్ అనమాట. సో అలా ఉంటే పర్ఫెక్ట్ మీల్ అవుతుంది అనమాట. నేను చిన్నగా అలవాటు చేసుకుంటున్నాను. అవి అలవాటు చేసుకున్నప్పుడు మీకు కూడా కంపల్సరీ మీకు మీల్ ప్లాన్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇంకా చపాతీలాగా రుద్దుకోవడమే అనమాట. చాలామందికి లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు బంగాళదుంప స్టఫింగ్ కానీ ఇట్లా పన్నీర్ స్టఫింగ్ కానీ ఇలా ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకి సపరేట్ అవుతూ ఉంటుంది కదా. అట్లా సపరేట్ అవ్వకుండా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్ ఫాలో అయ్యి ఫోల్డ్ చేశారంటే మీకు పన్నీర్ అనేది బయటికి రాదనమాట. ఎంత రుద్దినా సరే ఒకసారి ఇలా ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే నేను పిండి వేసుకొని ఇట్లా రుద్దేసుకున్నాను కదా, దాన్ని మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేయాలి. విరగకుండా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్ని అయితే ఇట్లా పెట్టేసుకొని మనం ఏమంటారు షెల్ షేప్లో చేసేసుకోండి. మొత్తం దాన్ని చుట్టూతా కప్పేసుకొని దాన్ని ప్రెస్ చేసేసుకుంటే మనకి లోపలంతా సీల్ అయిపోతుంది. ఇంకా అసలు పన్నీర్ అస్సలు బయటికి రాదనమాట. ఇది చాలా ఈజీ మెథడ్. ఇట్లా చేసుకున్నారంటే అస్సలు పన్నీర్ అనేది మనకి బయటికే రాదు. ఒక్కోసారి నేను అంతకుముందు కూడా బాగా అనుకునేదన్నమాట. ఇట్లా ఏదైనా స్టఫింగ్ చేసేటప్పుడు పద్దాకలు బయటకు వస్తూ ఉంటాయి, ఎక్కువ పిండి వేయాల్సి వస్తుంది. అసలు ఇంకా నెక్స్ట్ టైం చేయబుద్ది కాదనమాట ఆ రెసిపీ. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తారు ఈ మెథడ్ని అయితే. అలాగే నాకు ఎక్కువ సార్లు కామెంట్ ఏమొచ్చిందంటే రాగి జావ పిల్లలకి తాపొచ్చా అని. తప్పకుండా తాపొచ్చు. మీరు 6th మంత్ నుంచి కూడా రాగి జావని మీరు తాపొచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే రాగి జావలో 1 ఇయర్ బిలోనే మీరు బెల్లం యాడ్ చేయొద్దు. డ్రై డేట్స్ పౌడర్ కానీ అట్లా యాడ్ చేసేసుకోండి. కానీ నార్మల్ న్యాచురల్ స్వీట్నెసే సరిపోతుంది వాళ్ళకి. అంతేగాని బెల్లము, షుగరు ఇలాంటివి 1 ఇయర్ బిలో అయితే యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేయకుండా ఉంటేనే బెటర్. మీరు ఇంకా 6th మంత్ నుంచి మీరు ప్రతిరోజు పెట్టుకున్నా కానీ రాగి జావకి ప్రాబ్లం ఏమీ ఉండదు.
పెద్ద పిల్లలకి చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి వారానికి 3 సార్లు అయినా సరే తాపండి. మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా అయి ఉండొచ్చు, స్నాక్ టైం అయి ఉండొచ్చు, బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత 11-12 ఆ టైం అయినా అయి ఉండొచ్చు. ఒక చిన్న గ్లాస్ అయినా సరే వీక్లీ ఒక 3-4 సార్లు అయినా పెట్టండి. వాళ్ళకి చాలా మంచిది రాగి జావ వల్ల. నాకు ఎక్కువ మెసేజ్లు నేను ఈరోజు కామెంట్ ఓపెన్ చేసి చూస్తే నాకు అవే ఉన్నాయి అనమాట. రాగి జావ పెట్టొచ్చా, వారానికి ఎన్ని రోజులు పెట్టాలి, ఏం వేసి పెట్టాలి, ఇలాంటి కామెంట్సే వచ్చినాయి. మంచిగా ఒక డ్రై నట్ పౌడర్ ఉంటుంది కదా, అది చేసి పక్కన పెట్టేసుకోండి. రాగి జావ చేసినప్పుడల్లా ఒక స్పూన్ దాంట్లో డ్రై నట్ పౌడర్ వేసేయండి. అలాగే కొంచెం 1 year ప్లస్ అయితే మీరు బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం వేసుకోవచ్చు, డ్రై డేట్స్ పౌడర్ వేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా వేసి పిల్లలకైతే తాపడానికి ట్రై చేయండి. ఇంకొకళ్ళు చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే అసలు ఏమీ తినట్లేదు అని. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, 20 months బేబీకి ఉగ్గు పెడుతున్నాను ఇంకా అని. మీరు 20 months బేబీస్కి కూడా ఉగ్గు పెట్టేటట్లయితే ఇంక ఇవన్నీ తినరనమాట. వాళ్ళకి అన్ని పోషకాలు వెళ్ళాలి కదా, మనం తినే ఫుడ్ అంతా కూడా వాళ్ళు తినాలి. వాళ్ళకి ఇంక అదే అలవాటు అయిపోతుంది. అంత మెత్తడిది తిని 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 ఒక్కసారిగా అన్నం తినాలంటే వాళ్ళు తినలేరు. మనం ఫస్ట్ ఒక 2-3 రోజులు అన్నం పెడతాము, వాళ్ళు తినట్లేదులే అని చెప్పేసి మళ్ళీ ఉగ్గే పెడతాము. అట్లా అస్సలు చేయొద్దు. మీరు అన్ని ఫుడ్లు అలవాటు చేయాలి పిల్లలకి. 6th month నుంచే వాళ్ళకి అన్ని ఫుడ్ అలవాటు చేయండి. 3 పూట్ల ఉగ్గు పెట్టుకుంటా ఉంటే వాళ్ళకి మిగతావి కూడా వెళ్ళాలి కదా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వెళ్ళాలి కదా. సో అసలు అట్లా మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. ఒకవేళ ఇంకా ఉగ్గు పెడుతుంటే అది స్టాప్ చేసి ఇప్పటి నుంచైనా వేరే ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. 2-3 రోజులు తినకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఏంటంటే ఫింగర్ ఫుడ్స్ ఇవ్వడానికి అలవాటు చేయండి. మనకి ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు, లేదంటే క్యారెట్ ముక్కలు, బ్రోకలీ ముక్కలు ఇలాంటివి ఫస్ట్ ట్రై చేయండి. వాళ్ళంతటికే వాళ్ళకి హ్యాండ్కి ఇస్తే తినగలిగేటట్లు ఉండాలన్నమాట. సో అలాంటివి ట్రై చేస్తే వాళ్ళు ఈజీగా అలవాటు పడతారు. ఒక్కసారి వాళ్ళకి ఉగ్గు ఆపేసి అన్నం పెట్టామంటే వాళ్ళకి ఇంకా తినరనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళ చేతితో పట్టుకునే ఫుడ్ ఇవ్వండి. ఇట్లాంటి చూడండి, స్పినాచ్ బైట్స్ నేను ఇందాక చూపించాను కదా, ఫోల్డింగ్ అదంతా కూడా ఇట్లా చేసేసుకుని చిన్న చిన్న బైట్స్ లాగా చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి కొత్తగా ఉంటుంది, తినడానికి ఇష్టపడతారన్నమాట. ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత లేయర్గా వచ్చిందో. సో అలా ట్రై చేయండి, కానీ ఇంకా కంప్లీట్గా 3 పూట్ల ఉగ్గు అయితే పెట్టొద్దు. నేను ఇది కామెంట్లో చెప్పాను, బట్ కంప్లీట్గా వీడియో చేస్తే బాగుంటుంది దీని మీద అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేస్తున్నాను అనమాట. చూడండి పరాటా అయితే ఎంత మంచిగా వచ్చిందో, అంత లేయర్ మంచిగా వచ్చింది, ప్లస్ బయటికి స్ప్రెడ్ అవ్వలేదు, లోపల అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో అలా చేసి పెట్టండి. నెక్స్ట్ అయితే మనకి స్నాక్ ఐటమ్ అనమాట, లడ్డు. ఇది పల్లి నువ్వుల లడ్డు అనమాట. ఈ లడ్డును మీరు 1 year ప్లస్ బేబీస్ నుంచి పెట్టొచ్చు, ఎందుకంటే దీంట్లో బెల్లం వేస్తున్నాం కాబట్టి 1 year ప్లస్ నుంచి పెట్టండి. కొంచెం ఇవి కూడా అరుగుతాయి, పల్లీలు నువ్వులు కానీ మంచిగా 1 year ప్లస్ వాళ్ళకైతే సూటబుల్ అనమాట. నేను నిన్ను వీడియో తీస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను వీడియో తీస్తున్నా, నువ్వు పల్లి లడ్డు వేయించుకుంటున్నావా? నాకు పెడతావా లడ్డు? యా, థ్యాంక్ యూ. ఎవరెవరికి పెడతావు? ఒక్క లడ్డు పెడతావా? నీకు? అమ్మో, అన్ని లడ్డూలు తింటావా నువ్వు? ఆహా. తినకపోతే మరి దెబ్బలు పడతాయా? ఓకే. నువ్వు దెబ్బలు కొట్టుకుంటావా? ఓకే. నేను నువ్వు మాట్లాడేది వీడియో తీస్తున్నా. మనం రోజు వీడియోస్ చేద్దామా? మరి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఓకే. పొంగదులే అమ్మా, టీ ఇంకా పొంగట్ల. నువ్వు కేర్ఫుల్గా ఉండు, ఓకేనా? కాలిద్ది. ఇక్కడ నేను 1/4 కప్పు దాకా పల్లీలు తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పొట్టు అంతా కూడా తీసేసుకోవాలి. మరి మొత్తం తీయకపోయినా కొంచెం పొట్టు వస్తే సరిపోతుంది. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక 1/4 కప్పు దాకా తెల్ల నువ్వులు, లేదంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పల్లీలు కానీ నువ్వులు కానీ పిల్లలకి చాలా మంచిది. మీరు 1 year నుంచి ఇంక్లూడ్ చేయండి. పిల్లలు హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. నువ్వుల్లో అయితే ఎక్కువ కాల్షియం ఉంటుంది, వాళ్ళకి చాలా మంచిది. పల్లీలైనా సరే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ కంపల్సరీ పెట్టండి. ఏం చేస్తున్నావు నువ్వు? నీ పల్లీలు పొట్టు తీసేయి. ఇట్లా తీస్తున్నావా?
ఇట్లా అట్లా పల్లీలు తీయాలి. తీస్తావా? చూడు. సరే చూపి. మరి ఇప్పుడు నువ్వులు చూపించేనా? ఇక్కడైతే లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు కూడా వేయించేసుకున్నాను. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. రెండు కూడా ఆరిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. మీరేం చేసుకున్నారు అడుగు. లడ్డు చేసుకున్నారా? అడుగు అడుగు. చేసుకోండి, అమ్మి అమ్మి ఉంటుందని చెప్పు. అవునా? ఇక్కడ మీరు చూస్తే నేను మొత్తం కూడా పీల్ తీయలేదు. ఆ పల్లీలకి కొంచెం వచ్చినంత వరకు తీసాను, మిగతావి వేసేస్తున్నాను. ఇక్కడైతే నాకు ఈ కప్పు నిండా వచ్చినాయి అనమాట. నేను ఒక 1/4 కప్పు పల్లీలు, ఒక 1/4 కప్పు నువ్వులు తీసుకున్నాను. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి ఫస్టే. ఫస్టే బెల్లం వేసారంటే మొత్తం ముద్ద అయిపోతుందని చెప్పేసి నేను ఫస్టే కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్పు మనం తీసుకున్నాం కదా పల్లీలు, ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా బెల్లం తురుము వేసుకుంటున్నాను అనమాట. తురుము వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మీకు దీంట్లో ఇది గీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీకు లడ్డు రావట్లేదంటే ఒక స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, పర్వాలేదు. ఇది మంచిగా లడ్డు వచ్చేస్తుంది. అసలు నెయ్యి వేయకుండానే చూసారా ఎంత మంచిగా లడ్డు వస్తుందో. సో ఇలా లడ్డు చేసి మీరు రోజుకొకటి పెట్టారంటే వాళ్ళకి ఎంత ఆరోగ్యమో అసలు చెప్పలేను. కంపల్సరీ ట్రై చేయండి. మనం డెలివరీ అయిన తర్వాత పాలిచ్చే తల్లులైనా సరే మంచిగా తినొచ్చు ఈ లడ్డూలు. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్తాయి. పిల్లలకు కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళకి స్వీట్గా ఉంటుంది కాబట్టి మా ఆద్య అయితే ఎక్కువ స్వీట్ ఇష్టపడుతుంది అనమాట. సో అందుకని చెప్పి స్వీట్గా చేసుకుంటాను ఎక్కువగా. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.